సత్యబాబు బిర్యానీలు, పకోడీలు, బాదం పాలు. సో మాకు మూడు అవుట్లెట్స్ ఉన్నాయండి, మూసాపేట్, కేపీహెచ్బి అండ్ ఉప్పల్. సో మా బిర్యానీకి చాలామంది చాలా ఇష్టంగా తింటారు. మా బిర్యానీతో పాటు దాల్చాని ఇంకా చాలా ఇష్టంగా తింటారు. మా దాల్చా మేకింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. ఈ దాల్చా మేకింగ్ ప్రాసెస్ మేమేదో వీడియో కోసం ఇలా చేసామని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, లేదండి. ఎనీ గివెన్ టైం దిస్ ఈజ్ హౌ వి మేక్. ప్రతిసారి ఇలాగే చేస్తాం. ఆ వెజిటేబుల్స్ని సోర్స్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, కటింగ్ చేయడం కానీ, లేదంటే వాటిని గ్రేడింగ్ చేయడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాతే దాల్చాలోకి వెళ్తాయండి. సో ఈ దాల్చా మేకింగ్ ప్రాసెస్ అన్నది మొత్తం 6 hours టైం పడుతుందండి. మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తారు వరకు 11కి డిస్పాచ్ అవుతాయండి అవుట్లెట్స్కి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒక 5,000 ప్యాకెట్లు, సాయంత్రం ఒక 5,000 ప్యాకెట్లు చేస్తామండి. ఇది చేయడం ఎంతైతే కష్టమో ప్యాకేజింగ్ కూడా ఒకప్పుడు అంతే కష్టం. మీరు ఇప్పుడు చూస్తే ఈ బాండీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 500 kgs ప్లస్ వరకు ఇందులో దాల్చా మేము చేయగలుగుతాం. సో వీక్ డేస్ వస్తే మాత్రం 3,000 ప్యాకెట్స్ దాకా చేస్తామండి ప్రతి బ్యాచ్కి. 3,000 మార్నింగ్ 3,000, ఈవినింగ్ 3,000. మీరు ఏ టైం అయినా సరే మీరు మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రావచ్చు, చూడొచ్చు. ప్రతిసారి కూడా ఇలాగే చేస్తామండి. అండ్ మీరు వాటర్ చూస్తే కూడా మినరల్ వాటర్ వాడారు, మీరు చూసుంటారు. కానీ వెనకాల కష్టం మాత్రం ఎంత ఉంటుందండి మీరు చూడొచ్చు. మా వాళ్ళు పాపం ఆల్మోస్ట్ 6 hours కంటిన్యూస్గా చేస్తే కానీ మీ బిర్యానీలోకి రాదు. అండ్ ఇప్పుడు ఈ మెషినరీ చూసిన తర్వాత మాకు కొంచెం వర్క్ ఈజీ అయిందండి. మా వాళ్ళు కూడా, బాయ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ప్యాకేజింగ్ చాలా కష్టమయ్యేది. బట్ ఇప్పుడు టక్ 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 మన ప్యాకేజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.